భారత క్రికెట్ దిగ్గజ బ్యాట్స్మెన్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని టెండూల్కర్ అత్త అనాబెల్ మెహతా వెల్లడించారు. తన కుమార్తె డాక్టర్ అంజలి సచిన్ ప్రేమ వివాహానికి ముందు జరిగిన ఈ ఘటనను ఆమె రాసిన పుస్తకం మై ప్యాసేజెస్ టు ఇండియాలో వివరించారు. అంజలి ఓ కుర్రాడితో ప్రేమలో ఉందని తెలిసి ఇతన్ని చూడాలనుకుంటున్నానని, నా సోదరుడు రిచర్డ్ ఇంట్లో కలిసేందుకు ఏర్పాటు చేశామని తెలిపారు. వచ్చే కుర్రాడు 6 అడుగుల ఎత్తుతో అందంగా ఉంటాడని ఊహించుకున్నానని, కానీ వచ్చింది 19 ఏళ్ల సచిన్ టెండూల్కర్ అని పేర్కొన్నారు. దీంతో సచిన్ను చూసి ఆశ్చర్యపోయానని, అతడు పిల్లాడిలా కనిపించాడని చెప్పారు. మృదు స్వభావి, తక్కువగా మాట్లాడుతూ సిగ్గుపడుతున్నాడని అన్నారు. సచిన్ అప్పటికే సూపర్ స్టార్ అని, ఇలా పేరు వచ్చిన చాలా మంది తర్వాత దారి తప్పడంతో నా మనసులో భయాందోళన నెలకొందని తెలిపారు. అంజలి గురించి నీ ఉద్దేశం ఏమిటని సచిన్ కళ్లలోకి చూస్తూ ప్రశ్నించానని చెప్పారు. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నామని సచిన్ చెప్పాడని అన్నారు. 5.5 అడుగులకు కొంచెం ఎక్కువగా ఉన్న సచిన్ మా అమ్మాయి కంటే కాస్త ఎత్తు అంతేనని అనాబెల్ అన్నారు. బహుశా అతడి రింగుల చుట్టూ అంగుళం ఎత్తు ఎక్కువ కనిపించేలా చేస్తుందేమోనని తెలిపారు. అంజలి హీల్స్ వేసుకుంటే మాత్రం సచిన్ కంటే ఎత్తుగా కనిపించడం ఖాయమని వెల్లడించారు. భారత్లో యువకులకు పెళ్లి వయసు 21 కాగా సచిన్కు అప్పటికే 19 ఏళ్లే ఉన్నాయని చెప్పారు. అంజలి మెడిసిన్ పీజీ పూర్తి చేయాల్సి ఉందని, అందుకే మరో 2 ఏళ్లు ఆగాలని, అప్పటి వరకు ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని సచిన్ను కోరానని పేర్కొన్నారు. పెళ్లికి అంగీకారం తెలిపాక వార్డెన్ రోడ్లోని మా ఇంటికి సచిన్ వచ్చేవాడని అన్నారు. మా మరదలు తులసి సచిన్ను ఒకసారి వాచ్మెన్ కుమారుడు అనుకుని భ్రమపడిందని తెలిపారు. వీధిలో శనగలు అమ్మే వ్యక్తి సమీపంలోని అమెరికన్ కాన్సులేట్ భద్రతా సిబ్బంది తప్ప టెండూల్కర్ను ఎవరూ గుర్తుపట్టేవారు కాదని చెప్పారు. న్యూజిలాండ్ టూర్లో ఉన్న సచిన్ కాల్ చేయడంతో పెళ్లి గురించి అంజలి కాస్త గట్టిగా అడిగిందని, దీంతో తన తల్లిదండ్రులతో మాట్లాడమని అతడు సూచించాడని తెలిపారు. సచిన్ అన్నయ్య అజిత్ చొరవతో అంజలి వారి తల్లిదండ్రులను కలిసిందని, మేము మాత్రం నిశ్చితార్థం ముందు వరకు కలవలేదని అన్నారు. ఇక సచిన్ అంజలి నిశ్చితార్థం సరిగ్గా సచిన్ 21వ పుట్టినరోజు 1994 ఏప్రిల్ 24న జరిగిందని చెప్పారు. 25 మంది బంధువులని పిలిచామని, తర్వాత మీడియాకు తెలియచేశామని, అప్పుడే ఎవరి అంజలి అంటూ వెతుకులాట మొదలుపెట్టారని తెలిపారు. ఇక అనాబెల్ బ్రిటన్కు చెందినవారు కాగా 1966లో ఆనంద్ మెహతాను పెళ్లాడాక ముంబైలో స్థిరపడ్డారు. అప్నాలయ పేరిట స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు.